హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు వీడియో ఏంటి అంటే తమ్ముడే చూశారు కదా. సో డిఎస్సికి చదివే వాళ్ళు ఆర్ఆర్బికి చదవకూడదా అనేది నా క్వశ్చన్ అనమాట. సో అంటే దీని గురించి మీరేం అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఏమని, ఆ డిఎస్సికి చదువుతున్నాం కాబట్టి ఎలాగో అది మనకి యూజ్ అవుతుంది, ఆర్ఆర్బికి కూడా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో దానికి కూడా అప్లై చేశాను అని చెప్పాను అనమాట. సో ఒకళ్ళు కామెంట్ చేశారు ఏమని అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే వాళ్ళ వీడియో ఫుల్గా చూసారో లేదో నాకు తెలియదు, వాళ్ళకి ఎలా అర్థమైందో కూడా, అంటే వాళ్ళకి మేబీ అది ఎలా వాళ్ళు అర్థం చేసుకున్నారో నాకు అర్థం కాలేదు. ఏంటి అంటే మీరు ఏదైనా ఒకటే చదవండి, రెండు పడవల మీద కాలు పెట్టి చదువుతున్నట్లు అట్లాగా కామెంట్ చేశారనమాట. యాక్చువల్గా రెండు పడవల మీద ఎందుకు కాలు పెడతామండి? మనం చదివేది డిఎస్సికి. సో నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు నేను డిఎస్సికి చదివే అమ్మాయిని అని. సో నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నానని అందరికీ తెలిసిన విషయమే. సో అంటే డిఎస్సికి మనం చదువుతున్నప్పుడు సో ఆ సిలబస్ అనేది ఆర్ఆర్బికి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఆర్ఆర్బికి కూడా అప్లై చేశాను. ఇప్పుడు ఆర్ఆర్బికి సిలబస్ ఏంటిది? జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఒకటి, అండ్ ఇంకోటి వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. సో మనం ఇక్కడ డిఎస్సి సిలబస్ ఏమేమి చదువుతున్నాము అంటే మ్యాథమెటిక్స్ చేస్తున్నాం, జనరల్ సైన్స్ చదువుతున్నాం, సో ఇంకా కరెంట్ అఫైర్స్ చదువుతున్నాం, జీకే కరెంట్ అఫైర్స్ చదువుతుంటే ఇంకా మనం చదవని సిలబస్ ఏంటిది అంటే రీజనింగ్ ఒకటే. సో అర్థమెటిక్ రీజనింగ్ ఒకటి మనం చదవట్లేదు. సో రీజనింగ్ ఒకటే చదవట్లేదు కదా, సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్పారనమాట. సో నాకు దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే నాకైతే అనిపించలేదు. సో నేను ఆ సిలబస్ చూసి సేమ్ ఉంది, ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే నేను ఆర్ఆర్బికి అప్లై చేయడం జరిగింది. అది కూడా డిఎస్సి అయిపోయిన తర్వాత చదువుదాం అనుకున్నాను. ఈ డిఎస్సి చూస్తే ఏమంటే పోస్ట్ పోన్ ముందుకు పోతూనే ఉంది. మళ్ళీ మొన్నటి వరకు మార్చిలో నోటిఫికేషన్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఏమంటే ఈ ఇయర్లో ఇస్తాము నోటిఫికేషన్ అంటున్నారు. సో నిన్న ఒక మాట, ఈ రోజు ఒక మాట, రేపు ఎలా మాట్లాడతారో మనం చెప్పలేము అది. సో ఇప్పుడు హౌస్ లో మీటింగ్ జరుగుతుంది అన్నారు. సో హౌస్ లో మీటింగ్ కంప్లీట్ అవ్వాలి, క్యాబినెట్ ఆమోదం ఇవ్వాలి, క్యాబినెట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వండి అని అంటే వెంటనే ఇచ్చేస్తారు. సో ఆ ప్రాసెస్ ఎన్ని రోజులు పడుతుంది అనేది మనం ఖచ్చితంగా డిసైడ్ చేయలేం. సో అంటే ఇప్పుడు మనం ప్రెసెంట్ ఖచ్చితంగా మనం డిఎస్సి మీదే ఉన్నాం. సో ఈ డిఎస్సి సిలబస్ జనరల్ సైన్స్ కానీ, అంటే నాకు తెలిసి జనరల్ సైన్స్ ఒక డిఎస్సి అభ్యర్థి చదివినంత ఎక్కువ నాకు తెలిసి ఎవరు చదివండరు. సో అంత బాగా మనం అంటే మాక్సిమం బేసిక్స్ ఎన్సీఈఆర్టీ నుంచే. సో మనం ఎక్కువ ప్రీవియస్ బిట్స్ చూసుకుంటే కూడా ఆర్ఆర్బికి సంబంధించి కూడా ఎన్సీఈఆర్టీ బేస్ మీదే బిట్స్ వస్తున్నాయి. సో మనం ఎక్కువ ఎన్సీఈఆర్టీ బుక్స్ మనం చదువుతున్నాం. సో మనం చదివింది కరెక్ట్, అసలు ష్యూర్గా మనకి ఖచ్చితంగా ఆర్ఆర్బికి యూజ్ అవుతుందని నేను అనుకున్నాను. సో మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. అంటే డిఎస్సికి చదివిన వాళ్ళు డిఎస్సికే రాయాలా, ఇంకేం రాయకూడదా? ఇప్పుడు రెండు పడవల మీద కాలు పెట్టడం ఎలా అవుతుందండి? ఇప్పుడు డిఎస్సికి ఉంది సిలబస్, అదే సిలబస్ ఆర్ఆర్బిలో కూడా ఉంది. సో డిఎస్సికి చదివినప్పుడు అది ఆర్ఆర్బికి యూజ్ అవుతుంది కదా అనే ఒక ఉద్దేశంతోనే ఆర్ఆర్బికి అప్లై చేసాము. ఇప్పుడు అది రెండు పడవల మీద కాలు పెట్టడం కాదు కదా. సో డిఎస్సికి చదివే వాళ్ళు డిఎస్సికే చదవాలి, వేరేది చదవకూడదు అని ఏం లేదు కదా. సో మనం చదివే సిలబస్ మనకి ఎక్కడైనా యూజ్ అవ్వచ్చు. సో అంటే అక్కడ ఈ సిలబస్ అంతా అక్కడ యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే నేను దానికి అప్లై చేశాను. ఇప్పుడు నేను దానికి చదువుతున్నానని కూడా చెప్పలేదు, నేను చదివేది డిఎస్సికే. సో డిఎస్సికి చదివేది దానికి హెల్ప్ అవుతుంది అంతేకాని నేను అదా ఇదా ఎలాగో చదువుతున్నాను కదా అని దానికి దీనికి అని ఇట్లాగ నేను కన్ఫ్యూజన్లో అయితే అస్సలు లేను. సో అదనమాట, నేనైతే డిఎస్సికే చదువుతున్నాను. డిఎస్సికి చదివింది నాకు అక్కడ ఆర్ఆర్బిలో యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో అందుకే అప్లై చేశాను అనమాట. సో అదే అంటే దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి. డిఎస్సికి చదివే వాళ్ళు ఆర్ఆర్బికి చదవకూడదా, ఆర్ఆర్బి ఎగ్జామ్ రాయకూడదా, మీరేమనుకుంటున్నారో డెఫినెట్గా కామెంట్స్లో చెప్పండి, ఓకేనా? సో అదనమాట ఇవాళ వీడియో అయితే. సో దాని గురించి మాట్లాడదాము అనేసి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అంటే ఎవరన్నా అనుకుంటుంటారు కదా, సో మనం ఇది వేరు అది వేరు, దీనికి చదువుతున్నారు కదా దానికి ఎలా చదువుతారు, ఎగ్జామ్ ఎలా రాస్తారు అని ఇలా కొంతమందికి కొన్ని డౌట్స్ ఉండొచ్చు. సో అవి క్లియర్ చేయడానికి అనమాట ఈ వీడియో అయితే. సో నేనైతే డిఎస్సికే చదువుతున్నాను, డిఎస్సికి చదివింది ఆర్ఆర్బిలో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో చూద్దాం, దాని గురించి మీరేమనుకుంటున్నారో మాత్రం తప్పకుండా కామెంట్స్లో చెప్పండి, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడతాము. చూసారు కదండి, అదేనండి ఇవాళ వీడియో. సో చూసారు కదా, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.